చేయాల్సిందిగా దంపతులిద్దరినీ కూడా షాల్ తోటి సత్కరించడం జరిగింది. మన మేడుంటే అదే సెంటర్. అయితే అందరికీ నమస్తే అన్న, ఛానల్స్ అన్న అందరికీ నమస్తే. ఇది బరాబర్ యూట్యూబ్లో రావాలి. నేను మాట్లాడిందంతా పిన్ టు పిన్, ఎక్కడ కూడా కట్ కాకుండా ఎడిటింగ్ కాకుండా బరాబర్ వేయాలి. ఓకేనా? ఒక్కరు కూడా శబ్దం చేస్తలేరేమన్నా? అది ఇప్పుడు చెప్పాలంటే మాకు డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్కి డాన్సర్స్ యూనియన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటుండే, ఒకటే బిల్డింగ్లో రెంట్కి. ఏమన్నా ఉన్నారా పాతోళ్ళు కొత్తోళ్ళు? మరి ఆవాజే లేదు, చల్ల అయిపోతారు. ఇంత గొప్ప పని చేసుకొచ్చేయండి అన్న, ఇంత ఆవాజ్ లేకుండా ఉంటారు. నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే ఫుల్ అయిపోయి ఉన్నారు పబ్లిక్ అనుకున్నా. ఏం లేదు, గలత్ ఇది, 100% గలత్ ఇది. ఒక్కసారి మనకి జాతీయ అవార్డు జానీ మాస్టర్ తీసుకొచ్చిండంటే మొత్తం ప్రసాద్ ల్యాబ్ నిండిపోయింది అనుకున్నా నేను. షూటింగ్ లీటింగ్లు ఇది ఎన్నిది, ఎంత కళ ఉంటే కొట్టుకు రావాలా, షూటింగ్లు బంద్ పెట్టుకొని రావాలి. చలో పాయింట్కి వద్దాం ఇక. ఓకేనా? ఫస్ట్ ఫ్లోర్లో మేము, సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు. అనొద్దు కానీ పాపం వాళ్ళు డాన్స్ చేస్తుండే ఆడ మీద ఫ్లోర్లా దన్ దన్ దన్, కింద ఫ్లోర్లు ఉంటే దన్ 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 శబ్దమే వస్తుండే. పొద్దుగాల సాయంత్రం ప్రాక్టీస్, వాళ్ళ ప్రాక్టీస్ మీదనే ప్రాక్టీస్ చేస్తుండే. మేము కింద కూర్చొని ఉంటుండే, ఏమరా ఇది ఊసిపోతుందా ఏందని చూస్తుంటే, అయినా కూడా ఆ చిప్పలు ఊసిపడుతుండే. అర్థమవుతుందా? ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ చిప్పలు ఊసిపడుతుండే. గవర్నమెంట్ ఆఫీసులలో పడితే చూడు చిప్పలు తప్పని, సరిగ్గా పని లేక అట్లా చిప్పలు ఊసిపడుతుండే మా బిల్డింగ్లో. కుల్ల మాట్లాడతా, నేను వాస్తవంగా మాట్లాడతా. అయితే అట్లా డాన్స్ చేస్తుండే వాళ్ళు. మేము అంటుండే, ఏం రా వీళ్ళు ఇంత పొద్దుగాల ప్రాక్టీస్ చేస్తారు, రాత్రి ప్రాక్టీస్ చేస్తారు, వీళ్ళకి ఎక్సర్సైజ్ అవసరమే లేదురా అని. అమ్మ ఎప్పుడో అప్పుడు వీళ్ళు టాప్ రేంజ్లో వెళ్తారు అని అనుకుంటుండే, టాప్ రేంజ్లో వస్తారు ఇలా అనుకుంటుండే. మేమే అనుకుంటుండే, ఎందుకంటే వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేస్తుండే. మేము కూడా ఫైటర్స్ ఏంటంటే మేము కూడా 7 acres ఏం ఉండకపోతుండే, అలానే ప్రాక్టీస్ చేస్తుంటే. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండే, మేము ప్రాక్టీస్ చేస్తుండే. మేము జాతీయ అవార్డు తీసుకొచ్చినాము త్రిపులార్కి, బాహుబలికి. వాళ్ళు జాతీయ అవార్డు తీసుకొచ్చారు ఈరోజు. దీని వెనుక కష్టం ఎవరిదంటూ మనది కాదు. మనకి ప్రోత్సహించింది ఎవరు? వాళ్ళు వెనక ఉన్నారు కాబట్టి మనం ముందడికి పోయినాం. వాళ్ళే ఎవరు? కాదు చెప్పేదాకా ముక్కోటి దేవతలు అని అంటారు. చూసిరు ఎవరైనా? చూడలేదు కాదు, చూసినాం, ఉన్నారు కిందనే, కానీ గుర్తుపడతలేం మనం. అగో వాళ్ళే ప్రొడ్యూసర్స్, ముక్కోటి దేవతలు. వాళ్ళు మన వెనుక ఉండి మనకు అవకాశాలు ఇస్తేనే కదా ఎక్కడో పోయి కొట్టుకొని ఇక్కడికి వచ్చిండు. ఎక్కడ కొట్టుకొచ్చిండు? తమిళనాడులో కొట్టుకొచ్చిండంటే ఒకసారి ఊహించండి మీరు. ఇక్కడ అవకాశం ఇస్తేనే కదా మనోళ్ళని పిలిచి పని చేయించుకుంటారు ఇప్పుడు. అవునా? వాళ్ళు ఇండియా లెవెల్లో పని చేస్తున్నామా లేదా మనం? మన తెలుగు సినిమానే పాన్ ఇండియాలో నడుస్తుంది, పాన్ అమెరికాలో నడుస్తుంది ఈరోజు. మనదే పెద్ద ఇండస్ట్రీ, మనదేం చిన్న ఇండస్ట్రీ కాదు. ఇగో ఈడ పెద్ద మనిషి ఉన్నాడు, ఒక పెద్ద మనిషి గడ్డం పెంచుకొని ఉంటాడు, ఎప్పుడు సిగరెట్ తాగుతూనే ఉంటాడు, కానీ కార్మికుల గురించి మాత్రం బరాబర్ న్యాయం చేస్తాడు, బరాబర్ న్యాయం చేస్తాడు. అరే ఇది కాదురా, ఇది తీసుకొని రా మీరు అని బరాబర్ చేస్తాడు. ఇగో ఈసారి గడ్డం పెంచుకుంటాడు, గంటకు 15 సిగరెట్లు తాగుతాడేమో. కుల్ల చెప్పేస్తాడండి, 15 సిగరెట్. సార్ నీకు దండం పెడతా, మీరు అట్లా సిగరెట్ తాగొద్దు, మీలాంటి వాళ్ళు మాకు ఉండాలి. మీరు అట్లా సిగరెట్ తాగి ఆగమైతే మేము ఆగమవుతాం. వద్దు తాగకూడదు. ఎందుకంటే
దాసర్ నారాయణరావు మా వెనక పడుతుండే, అరే డాన్సర్స్ ఫైటర్స్ వాళ్ళ గురించి ఏదైనా చేయాలరా, వాళ్ళు డెవలప్ కావాలరా అన్నాం. అది ఆ సార్ ఏడున్నాడో కానీ, సార్ మేమైతే మీ కష్టం వృధా కానియలే, మీ కష్టం వృధా కానియలే. అవి ఆ సార్ ఉన్నాడు, పెద్ద మనిషి ఆడ, ఆయన పాపం పెద్ద ఆయన మా మెట్లు సరిగ్గానే ఉండకపో, అల్లటపి బిల్డింగ్లా మెట్లు సరిగ్గానే ఉండకపో, అయినా కూడా ఎక్కి మీదికి వస్తుండే. అవునా కాదా? వస్తుండేనా? ఏమన్నా ఆవాజే లేదు. అంత పెద్ద మనిషి వచ్చి ఆయన డాన్స్ నేర్పించిపోతుండే. అవునా? కానీ ఈరోజు మనం కష్టం వెనుక ప్రొడ్యూసర్ తర్వాత డైరెక్టర్ మనకు అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈరోజు జాతీయ అవార్డు తీసుకొస్తున్నాము. నెక్స్ట్ ఏం అవార్డు తెస్తాము? ఆస్కార్ తెస్తామా తేవా? అదే బరాబర్ తెస్తాం ఆస్కార్ అవార్డు. మా వెనక పడ్డారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు, మేము నేషనల్ అవార్డు కొట్టుకొచ్చినాం. నెక్స్ట్ అవార్డు మాకు కావాల్సింది ఆస్కార్ అవార్డే. అదే ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి ఇదే స్టేజ్ మీద మాట్లాడదాం మనం. ఇది పక్క, ఇది మనకు ఆశీర్వాదం సార్లు ఉండాలి, వాళ్ళు మన ఎన్నుకుండాలి. వాళ్ళ ముంగట మేము నాలుగు చెప్పినట్టు మేము నడుచుకుంటూ పోతున్నాం, మాకు పని దొరుకుతుంది. కానీ ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా బయట నుంచి ప్రోత్సహిస్తున్నారు, బయట టెక్నీషియన్స్ ని ప్రోత్సహిస్తున్నారు. అది తక్కువైతే జల్దీ ఆస్కార్ తెచ్చుకుంటాం సార్, మేము జల్దీ ఆస్కార్ తెచ్చుకుంటాము. మీరు డైరెక్టర్లకు చెప్పండి, బయట వాళ్ళని ఫారెన్ వాళ్ళని తెచ్చుకొచ్చుకొని మా వాళ్ళకి మొత్తం పూర సినిమాలు ఇచ్చేస్తే మేమే చేసుకొని ఆస్కార్ దాకా పోతాం. పోయినసారి త్రిపులకి పాటకు వచ్చింది, నెక్స్ట్ ఆస్కార్ కి డాన్స్ కి వస్తుంది. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ డాన్స్ కి వస్తుంది. మన జానీ మాస్టర్ మామూలు మంచి కాదు, చూస్తే ఇంత చిన్నగా ఉన్నాడు కానీ చెన్నైలో అదరగొట్టేసిండు. పాపం అనొద్దు చెన్నై వాళ్ళని కూడా, వాళ్ళు మనని అవమానిస్తుండే. వాళ్ళు మంచిగా అయింది అవమానించి మనని. అవునా? మంచిగా అయింది అవమానించి, ఎందుకంటే వాళ్ళు అవమానిస్తేనే కదా మనకి జోస్ వస్తుంది. బిడ్డ మమ్మల్ని అవమానించినావు కదా, ఈరోజు నీ అవమానమే మాకు గిఫ్ట్ అయింది. అంతేనా? సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ అవమానిస్తారు, ఆ అవమానించిన అరే ఈడోడ్రా గిట్లా చేస్తున్నాను వెళ్ళిపోయింది అనుకో, ఆ రోడ్డు మీద ఉంటాడు. బిడ్డ నువ్వు అవమానించినావు కదా, నేను అయ్యా చేస్తానే అట్లాంటి నిలబడితేనే ఈరోజు పెద్ద పెద్దోళ్ళు, ఇక నేను పేర్లు చెప్పగానే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంతా అవమానించిన వాళ్ళే నిలబడ్డారా లేదా ఇండస్ట్రీలో? ఏమా శబ్దం లేదా? టీవీలు చూస్తారు, యూట్యూబ్లు చూస్తారు, రాత్రి 12 గంటల దాకా యూట్యూబ్లు చూస్తారు. ఏం చూస్తారు? నువ్వు ఇట్లాంటివి చూడాలి, ఏవేవో చూడొద్దు. మన సినిమాకి సంబంధించింది చూస్తే మనం టెక్నాలజీ పెరుగుతుంది, మనకి ఏం జరుగుతుంది తెలుస్తుంది. ఏదో చూసి పండుకున్నాం అనుకో 7 గంటల దాకా లేవు. అది కాదు మనకు కావాల్సింది. జానీ మాస్టర్ చాలా సంతోషం, నేషనల్ అవార్డు తెచ్చినాం. డాన్సర్స్ యూనియన్ చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతుండే మాకు తెలుసు. ఎందుకంటే మాకు పక్కకి యూనియన్లు కాబట్టి వాళ్ళ కష్టం మేము గుర్తిస్తుంటే. ఈరోజు జాతీయ అవార్డు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంతోషపడుతున్నా. మన ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు మన వెనుక లేకపోతే మనం జాతీయ అవార్డు కాదు కదా, ఏ అవార్డు కూడా తెచ్చుకోలేము. కానీ వాళ్ళు మనకి దేవుళ్ళలాగా ముందు నిలబడ్డారు. వాళ్ళని మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఎంత మంచి ప్రొడ్యూసరు దాము గారు, ప్రసన్న గారు, మన భారత్ భూషణ్ సార్ కొత్తగా వచ్చిండు, సేమ్ రేవంత్ రెడ్డి లాగానే ఉన్నాడు అన్న. ఇక అనొద్దు కానీ కుళ్ళ సార్ ఒకసారి నిలవరు సార్, సేమ్ మొన్న రేవంత్ రెడ్డి పక్కకు నిలవగానే అరే రేవంత్ రెడ్డి లాగా ఉన్నాడు ఏమి రా అనుకున్నా నేను. సార్ రేవంత్ రెడ్డి లాగానే ఉన్నాడు. ఇక మన అనిల్ అన్న, ఇక మన అన్న, ఈ అన్నని రాగానే ఆడికి చూసినా అరే ఎన్నో చూసినారా అనుకుంటే, పాపం ఫస్ట్ డ్రైవర్స్ డాన్సర్స్ యూనియన్ లా క్యాషియర్ ఏదో ఉంటుంటే కదా, నన్ను సెక్రటరీ లెక్కలు గిక్కలు రాస్తుండే అన్న. అవునా కదా? కుల్ల చెప్పు, డ్యూటీ చేసుకొని వచ్చి పని చేసిపోతుంటే వాళ్ళేదను. ఈయన జానీ మాస్టర్ కాదు, జానీ సాబ్. ఎంత మంచి విషయం అంటే పవన్ కళ్యాణ్ సార్ ఈయన విషయంలో రాసి మా గ్రూప్ లో పెట్టిండు. ఆయన లెటర్ ఆడి మీద, ఒక ఉప ముఖ్యమంత్రి లెటర్ ఆడి మీద జానీ మాస్టర్ రాసిండంటే ఇది మామూలు విషయం కాదు.
మీరు అనుకుంటున్నారేమో మామూలు విషయం కాదే కాదు. ఒక్కటి అంటావు అందరూ అనాలి. జై జనసేన, జై జానీ మాస్టర్, జై నేషనల్ అవార్డ్ జానీ మాస్టర్. ఈయన డైమండ్, ఈ రోజు నుంచి మనకి డైమండ్ మాస్టర్ ఈయన. అవార్డు ఓకే, థ్యాంక్ యూ. నాకు జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ఇచ్చిన చాలా సంతోషం. మన ప్రొడ్యూసర్లు ఎన్నుకున్నారు, మనం ముందటున్నాము, వాళ్ళు మనకి ఎప్పుడు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం సార్. ప్రతి ఒక్కళ్ళు నా మాటలు విన్నందుకు, మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.